అందరికీ నమస్కారం అండి. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మా అమ్మగారు మనకి లాంగ్ అండ్ షార్ట్ అనే కుట్టు నేర్పిస్తారు. నేర్చుకుందామా మనం? రెడీ. దీనికి మనకి కావాల్సినవి 2 రంగుల దారాలు. ఓకే. దానివల్ల ఏంటంటే క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట. ఆ 2 రంగుల దారాలు ఇలా సూదులకు ఎక్కించి పెట్టుకోవాలి. ఇగో ఒక కత్తెర, ఇగో డిజైన్ ఇలా గీసుకోవాలి. ఓకే. ఇలా గీసుకుని మనం ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఒకటేమో ఇలా పొడుగ్గా వేసుకోవాలి. లాంగ్ కుట్టు పేరే లాంగ్ అండ్ షార్ట్ కదండి, అందుకని ఫస్ట్ది మనం ఇలా పొడుగ్గా వేసుకోవాలి. రెండోదేమో కొంచెం పొట్టిగా వేసుకోవాలి. అదే ఇలా పొట్టిగా వస్తుంది. మళ్ళీ మూడోది మళ్ళీ ఇలా పొడుగు. ఓహో. ఇది కూడా ముద్ద కుట్టే. ఇందులోనే ఇది లాంగ్ అండ్ షార్ట్ అని ఒక వెరైటీ అన్నమాట. ఇగో ఇది మళ్ళీ కొంచెం ఇలాగా పొట్టిగా వేసుకోవాలి. ఇదేమో మళ్ళీ పొడుగ్గా వేసుకోవాలి. ఒకటి లాంగ్ ఒకటి షార్ట్గానే వేసుకోవాలండి, అందుకని కుట్టు పేరే లాంగ్ అండ్ షార్ట్. ఓ బాగుంది. ఇలా దగ్గరగా గమ్మున కూడా అయిపోతుంది, గమ్మున నిండిపోతుంది. బాగుంది. చెబుతున్నాం కదా, ఇవన్నీ కూడా చాలా సింపుల్ కుట్లు అనమాట. కుట్లు రాని వాళ్ళు కూడా బాగా కుట్టచ్చు అనమాట. సులువుగా ఉంటుంది అన్నమాట. ఇలా దగ్గరగా ఇలా వేసుకుంటే ముద్దగా వస్తుంది అన్నమాట కుట్టు. అంటే ఒక దారం ఎక్కించుకుని అది ఎంత ఫుల్ వస్తుందో చూసుకుని దాని తర్వాత మళ్ళీ ఇంకొక కలర్ మీకు అది దానివల్ల ఏమిటంటే ఈ లాంగ్ అండ్ షార్ట్ కుట్టు క్లియర్గా కనిపిస్తుంది అనమాట. అది ఇలా ఉంది కదండి. ఇప్పుడు ఇక్కడికి షార్ట్ లాంగ్ దించేద్దాం. ఇప్పుడు మనం ఈ రెండో రంగు దారం తీసుకుందాం, ఎల్లో కలర్. ఇప్పుడు మనం ఈ షార్ట్ కుట్టాం కదండి, ఈ షార్ట్ దగ్గర నుంచి మనం లాంగ్ వేసుకోవాలన్నమాట. ఈ షార్ట్ కుట్టిన దగ్గర ఇలాగా లాంగ్ వేసుకోవాలి. మళ్ళీ కింద నుంచి వస్తుంది ఆ లైన్ అయిపోయి. ఓకే. రెండో వరుస అనమాట. రెండో నుంచి ఈ షార్ట్ ఉన్న దగ్గరేమో లాంగ్, షార్ట్ ఉన్న దగ్గరేమో లాంగ్ వేసుకోవాలి. ఇది ఇక్కడ వేసాను. ఒకే లైన్గా వేసుకుంటూ రావాలి. ఈ లాంగ్ ఉన్న చోటేమో షార్ట్ వేసుకోవాలి. చిన్న కుట్టు వస్తుంది అన్నమాట. ఇది ఇలాగా చిన్నది వస్తుంది అన్నమాట. ఇది మళ్ళీ ఇక్కడ ఈ లాంగ్ ఉన్న చోట ఇలా 2 రంగులు వేసుకోవడం వల్ల ఏమిటంటే కుట్టు బాగా క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఒక డిజైన్లా వస్తుంది అనమాట, కనిపిస్తూ ఉంటుంది. ఇందాక వేసిన లాంగులు అన్ని చోట అక్కడే తీసుకుని షార్ట్ వేసుకుంటాం. ఈ షార్ట్ ఉన్న చోట ఏమో లాంగ్ వేసుకోవాలన్నమాట. అలా వేసుకుంటే ఇక ఇలా క్లియర్గా మీకు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. నైస్, బాగుంది. చాలా చిన్నవి స్ట్రాబెర్రీస్ అలాంటి డిజైన్ వేసుకుని ఇలాంటిది కుడితే చాలా బాగుంటుంది. ఏదైనా ఏ డిజైన్ అయినా వేసుకోవచ్చు. ఇది కూడా ఒక రకమైన ముద్దకుట్టులోనే సాటిన్ స్టిచ్ అంటాం కదా, ముద్దకుట్టు. దాంట్లోనే ఇది ఒక వెరైటీ అన్నమాట.
బాగుంది, చాలా బాగుంది. ఇలా అంతే. అలా వేసుకుంటూ వస్తే మీకు క్లియర్గా అన్నీ తెలుస్తూ ఉంటుందన్నమాట. అది ఇదిగో అలాగా క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. ఇదిగో నేను ఇక్కడ ఒక డిజైన్ వేసి కుట్టాను ఓ చూడండి. అబ్బబ్బబ్బా, ఎంత బాగుందో అసలు. లాంగ్ అండ్ షార్ట్ అని అంటే నమ్మేట్టుగా లేదు. బా, కానీ ఏమిటంటే ఏకరంగు మూలంగా మీకు తెలియటం లేదు. తెలియట్లేదు. ఇప్పుడు ఇదైతే కొంచెం ఇదైతే తెలుస్తుంది. 2 రంగుల మూలంగా క్లియర్గా తెలుస్తుంది అనమాట. చూసారా? ఎస్, అవును, నిజమే. అది చాలా బాగుంది. ఇలా 2 రంగులు వేసి కుట్టుకోవచ్చు, ఇలా ఏకంగాను వేసి కుట్టుకోవచ్చు. ఏకంగా కుట్టేది కూడా చాలా బాగుంది. ఇలా ముద్దగా వస్తుంది అనమాట. ఆకు అది కూడా ఇలాగా బాగుంటుంది అనమాట. బాబా, నైస్ నైస్, సూపర్. ఇప్పుడు కుట్టు బాగా తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా, అమ్మ బాగా చెప్పారు. సో మీరు కూడా నేర్చుకోండి, ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.